తాను రాజకీయాల్లో ఉండగా బీఆర్ఎస్ ని అధికారంలోకి రానివ్వను అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ అసలు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందని ప్రశ్నించారు. ఆ పార్టీని ఓడించిన చరిత్ర అంటూ కామెంట్ చేశారు రసమయి బాలకిషన్. అసలు నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతా ఉన్నాం. యాడున్నది నీ పార్టీ? ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్న సారు? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను. అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర. కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర. ఇవాళ ఎక్కడన్నా నువ్వు కనబడతా ఉన్నావా? ఇవాళ నువ్వు దేశంలో నువ్వు ఉన్నదే 3 రాష్ట్రాలలో ఉన్నావు. ఒకటి కర్ణాటక, అది వీక్తుంది రేపో మాపో, అది అయిపోయింది. వాడు అడుగుంజా ఇడుగుంజా 2 రోజులలో అది ఒడిచిపోతుంది. హర్యానాడు అంచుకు మామిడిగా తొక్కులాక్కున్నాడు, వాడు తొక్కులు ఎక్కున్నాడు. ఇంకొకటి మొత్తం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ నీది. ఇది 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 ఇదేం రాష్ట్రం ఇది? మొత్తం దోయాలే, దాయాలే, పంపాలే. నీ రాష్ట్రం ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే 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 నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో. ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో. ఈ దేశం వైపు చూడు. ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా? బీహార్లోని పరిస్థితి ఏమైనది? ఏ రాష్ట్రంలో మేము జాతీయ పార్టీ మాది, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప, రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాను ఉన్నదా?